నమస్సర్వేభ్య. ఇంతకుముందు మనం సుదక్షిణా దిలీపులు తమ గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని సందర్శించడానికి ఆయన ఆశ్రమానికి బయలుదేరారు. అడవిలో ప్రయాణం చేస్తున్నారు. వారికి ప్రకృతి అనేక విధాలుగా సేవలు చేస్తుంది. అందులో భాగంగా మరికొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. శ్రేణీబంధాత్ వితన్వద్భిః అస్తంభాం తోరణశ్రయం సరసైః కలనిహ్రాదైః క్వచిత్ ఉన్నమితాననౌ. మరొకసారి. శ్రేణీబంధాద్వితన్వద్భిః అస్తంభాం తోరణశ్రయం సారసైః కలనిహ్రాదైః క్వచిదున్నమితాననౌ. శ్రేణీబంధాత్, శ్రేణులుగా ఉండటం వల్ల అంటే వరుసగా ఎగరడం వల్ల లేదా వరుసను కల్పించడం వల్ల. అస్తంభాం, స్తంభములు లేనటువంటి, తోరణశ్రయం అంటే తోరణము వంటి పూలమాలను వితన్వద్భిః చేకూరుస్తున్నటువంటి, కలనిహ్రాదైః అవ్యక్త మధురంగా ధ్వని చేస్తున్నటువంటి, సారసైః సారస పక్షుల చేత క్వచిదున్నమితాననౌ కొంచెం ఎత్తబడినటువంటి ముఖములు కలవారుగా. ఈ శ్లోకంలో ఉండేటువంటి భావం ఏంటంటే, వారికి కొన్ని సారస పక్షులు ఎదురొస్తున్నాయి. అవి ఆకాశంలో ఎగురుతున్నాయి. అవి ఆకాశంలో ఒకే క్రమంలో ఎగరటం వల్ల మన భారతీయ సైనికులు సైనిక వందనం చేసేటప్పుడు ఎంత ఖచ్చితంగా విన్యాసాలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ పక్షులు ఆకాశంలో ఒకే లైన్లో ఒకే పంక్తిలో ఉండి అవి ఎగురుతూ వస్తున్నాయి. ఆ దృశ్యం ఎలా ఉందంటే, అస్తంభాం తోరణశ్రయం, స్తంభాలు లేనటువంటి తోరణం వలె ఉందిట. ఎంత బాగా ఊహించాడో కవి చూడండి. మనం తోరణం కట్టినప్పుడు ఇటో స్తంభం అటో స్తంభం పాతి ఆ రెండు స్తంభాలకి మధ్యన తోరణం కడతాం. ఇక్కడ ఈ పక్షులు కొంగలనుకోండి, తెల్లటివి, అవి ఎగురుతూ ఒకే పంక్తిలో రావటం వల్ల అవి ఎలా ఉన్నాయంటే స్తంభాలు లేనటువంటి తోరణం వలె ఉన్నాయట. అంత అందంగా ఎగురుతూ వస్తున్నాయి. అస్తంభాం తోరణశ్రయం అంటే స్తంభాలు లేనటువంటి తోరణముల యొక్క సౌందర్యాన్ని వితన్వద్భిః అంటే చేకూరుస్తున్నటువంటి. ఎవరైనా వస్తున్నప్పుడు మనం వారికి పూలదండ వేస్తాం. ఇక్కడ పూలదండలు వేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ బెగ్గురు పక్షులు ఎగురుతూ వస్తున్నాయి. అవే పూలమాలిక వలె ఉంది. ఎలా కనిపిస్తుందంటే స్తంభాలు లేనటువంటి తోరణముల వలె ఉన్నటువంటి, అదేవిధంగా కలనిహ్రాదైః అవ్యక్త మధురంగా ధ్వని చేస్తున్నటువంటి సారసైః సారస పక్షుల వలన అంటే ఆ సారస పక్షుల కారణంగా క్వచిత్ ఉన్నమితాననౌ కొంచెం
పైకెత్తినటువంటి ముఖములు కలవారుగా ఉన్నట్టు. అంటే వీరు వస్తున్నారు, వారికి ఎదురుగా సారస పక్షులు ఆకాశంలో ఒకే పంక్తిలో ఎగురుతూ వెళ్తున్నాయి. ఆ దృశ్యం ఎలా ఉందంటే స్తంభాలు లేనటువంటి తోరణం వలె ఉంది. అటువంటి ఆ పక్షులు అవ్యక్త మధురంగా ధ్వని చేస్తున్నాయట, అంటే వారిద్దరికి స్వాగతం పలుకుతున్నాయి. అటువంటి ఆ పక్షులను కొంచెం తల ఎత్తి చూస్తూ వారు ముందుకెళ్తున్నారు. శ్లోకం మరోసారి చూడండి. శ్రేణీబంధాద్విస్తన్వద్భిః అస్తంభాం తోరణస్రజం సరసైః కల నిర్నాదైః క్వచిత్ ఉన్నమితాననౌ. తర్వాత శ్లోకం చూడండి. పవనస్య అనుకూలత్వాత్ ప్రార్థనాసిద్ధి శంసినః రయోభిః తురగోత్కీర్ణైః అస్పృష్ట అలకవేష్టనౌ. పవనస్యానుకూలత్వాత్తు ప్రార్థనాసిద్ధి శంసినః రయోభిః తురగోత్కీర్ణైః అస్పృష్ట అలకవేష్టనౌ. మనకొక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం అనుకోండి. ఏంటంటే మనం ప్రయాణం చేసేటప్పుడు గాలి మనం ప్రయాణం చేసేటువంటి దిశగా వీస్తే మన పని అవుతుందని, ఎదురుగాలి వస్తే పని కాదని ఒక విశ్వాసం. అది అవునా కాదా విషయం అలా ఉంచుతాం. ఇక్కడ ప్రార్థనా సిద్ధి శంసినః అంటే వారి కోరిక సిద్ధిస్తుంది అని సూచించేటువంటి పవనస్య వాయువు యొక్క అనుకూలత్వాత్ ఆనుకూల్యం వలన, అంటే వారు ఎటు ప్రయాణం చేస్తుంటే గాలి కూడా వారికి అనుకూలంగా ఆ దిశలోనే ప్రయాణం చేస్తుంది. తురగోత్కీర్ణై, తురగము అంటే గుర్రం, తురం వేగం గచ్చతి ఇది తురగ, చాలా వేగంగా వెళ్ళేటువంటి జంతువు కాబట్టి దాన్ని తురగము అంటారు. తురగోత్కీర్ణై అంటే గుర్రము యొక్క డెక్కల చేత రేపబడినటువంటి. రజోభిః దుమ్ము చేత, అస్పృష్ట స్పృశింపబడని, అలక వేష్టనౌ, అలక అంటే ముంగురులు, వేష్టన అంటే తలపాగా కలిగిన వారే ముందుకు వెళ్తున్నారు అని అర్థం. మరొకసారి చూడండి. ప్రార్థనా సిద్ధి శంసినః వారి యొక్క ప్రార్థన సిద్ధిస్తుందనేటువంటి సూచన కలిగినటువంటి పవనస్య గాలి యొక్క అనుకూలత్వాత్ ఆనుకూల్యం వలన వారు ఎటు ప్రయాణం చేస్తుంటే గాలి కూడా అటే ఆ దిశలోనే ప్రయాణం చేస్తుంది కాబట్టి వారి యొక్క కోరిక కలుగుతుంది అనేటువంటి విషయం సూచింపబడుతుంది. అటువంటి గాలి వలన తురగోత్కీర్ణై, తురగోత్కీర్ణ అంటే రథము గుర్రము చేత ఎగరగొట్టబడినటువంటి, రజోభిః దుమ్ము చేత, అస్పృష్ట స్పృశింపబడిని, అలక వేష్టనౌ ముంగురులు తలపాగా గలవారై ముందుకు నడుస్తున్నారు. అంటే ఇలా ఎందుకు చెప్పాడంటే వారికి గాలి అనుకూలంగా వీస్తుందని, ఇంకా గుర్రాల చేత ఎగరగొట్టబడినటువంటి దుమ్ము వారికి తగలటలేదు. అంటే దుమ్ము యొక్క వేగం ఏంటంటే వాయువేగం, అంటే వాయువేగం కంట మించినటువంటి వేగంలో వెళ్తున్నారు అనే విషయం ఇందులో సూచింపబడుతుంది. అంటే చాలా వేగంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి విషయం సూచింపబడుతుంది. ఎందుకంటే దుమ్ముకి వేరే వేగం ఉండదు, గాలి యొక్క వేగం కాబట్టి ఆ దుమ్ము ఆమె యొక్క ముంగురులకు కానీ ఈయన యొక్క తలపాగా కానీ అంటుకోవట్లేదుట.
అంటే చేరటం లేదు, అంటే దానికంటే వేగంగా ప్రయాణం చేస్తున్నారు అనే విషయం మనకు సూచింపడుతుంది. తలపాక ఎందుకని అంటే ఆయన వెళ్ళేది మహర్షి దగ్గరికి కాబట్టి కిరీటాన్ని పెట్టుకోకూడదు కాబట్టి తలపాక పెట్టుకున్నాడు. అంటే వారు ప్రయాణం చేస్తున్నటువంటి దిశ వైపే వీస్తున్నటువంటి గాలి వారి యొక్క కోరిక నెరవేరుతుందనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఉండగా, గుర్రము యొక్క డెక్కల చేత రేపబడినటువంటి దుమ్ము వాళ్ళ ఆమె యొక్క ముంగురులకు కానీ అతని యొక్క తలపాకు కానీ తగలనటువంటి విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అని అర్థం. పవనస్య అనుకూలత్వాత్ ప్రార్థనా సిద్ధి శంసినః రజోభిః తురగోత్కీర్ణైః అస్పృష్ట అలకవేష్టనౌ. తర్వాత ముందుకు వెళ్దాం. సరసీషు అరవిందానాం వీచి విక్షోభశీతలం ఆమోదం ఉపజిఘ్రంతౌ స్వనిశ్వాసానుకారిణం. ఇంకా ముందుకు నడుస్తున్నారు. అక్కడ ఇటువటు చెరువులు ఉన్నాయి. సరసీషు అరవిందానాం వీచి విక్షోభశీతలం ఆమోదం ఉపజిఘ్రంతౌ స్వనిశ్వాసానుకారిణం. సరసీషు అంటే ఆ సరస్సుల యందు వీచి విక్షోభ శీతలం, గాలి వీస్తున్నప్పుడు చిన్న చిన్న అలలు వస్తాయి. అలలు వచ్చినప్పుడు ఆ పద్మాలు కంపిస్తుంటాయి. ఆ అలల వల్ల చల్లనైనటువంటి ఆ అలలు కంపించడం వల్ల చల్లనైనటువంటి స్వనిశ్వాసానుకారిణం, ఆ రాజదంపతుల యొక్క నిశ్వాసాన్ని అనుకరిస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. ఉచ్ఛ్వాసం అంటే లోపల పీల్చుకునేటప్పుడు, నిశ్వాసం అంటే బయటికి వదిలేటువంటి గాలి. పద్మినీ జాతి స్త్రీల యొక్క అలాగే ఉత్తమ పురుషుల యొక్క నిశ్వాసం సువాసనతో కూడి ఉంటుందని పెద్దలు చెప్తారు. పద్మినీ జాతి స్త్రీ యొక్క నిశ్వాసం పద్మము యొక్క వాసన కలిగి ఉంటుంది. పురుషుని యొక్క నిశ్వాసం కూడా సౌరభం కలిగి ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్పాయి. ఈ వాసన ఎలా ఉందంటే వాళ్ళ యొక్క ఊపిరితో సమానమైనటువంటి సౌరభం కలిగినటువంటి అరవిందానాం ఆమోదం, ఆ పద్మముల యొక్క వాసనను ఉపజిఘ్రంతౌ, వాసన చూస్తూ ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. సరసీషు అంటే సరస్సుల యందు, వీచి విక్షోభ శీతలం అంటే అలలు కంపించడం చేత చల్లనైనటువంటి, స్వనిశ్వాసానుకారిణం వారి యొక్క నిశ్వాసను పోలినటువంటి, అరవిందానాం పద్మముల యొక్క ఆమోదం వాసనను ఉపజిఘ్రంతౌ వాసన చూస్తూ ముందుకు వెళ్తున్నారు అంతే. అంటే గాలికి కొద్దిగా అలలు వచ్చాయి, ఆ అలలకి పద్మాలు కనిపించాయి. ఆ పద్మాల నుంచి వెళ్ళేటువంటి వాసన ఈ నీటి యొక్క చల్లదనాన్ని, పద్మముల యొక్క వాసనను రెండు కలిగి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే వీరి యొక్క నిశ్వాసం వలె ఉన్నాయి. అటువంటి ఆ వాసనలను వాళ్ళు అనుభవిస్తూ ముందుకు నడుస్తున్నారు అని అర్థం. తర్వాత పద్యం మరోసారి చూడండి. సరసీషు అరవిందానాం
వీచి విక్షోభశీతలం ఆమోదం ఉపజిఘ్రంతౌ స్వనిశ్వాసానుకారిణం. తర్వాత గ్రామేషు ఆత్మవిసృష్టేషు యోపచిహ్నేషు యజ్వనాం అమోఘః ప్రతిగృహ్ణంతౌ అర్ఘ్యానుపదం ఆశిషః. శ్లోకం మరొకసారి. గ్రామేషు ఆత్మవిసృష్టేషు యోపచిహ్నేషు యజ్వనాం అమోఘః ప్రతిగృహ్ణంతౌ అర్ఘ్యానుపదమాశిషః. ఆత్మవిసృష్టేషు అంటే తన చేత దానము చేయబడినటువంటి, యూపచిహ్నేషు, యూపము అంటే యజ్ఞాల్లో చంపబోయేటువంటి జంతువుని కట్టేసేటువంటి స్తంభాన్ని యూపము అంటారు. అది ఆక్టగన్ షేప్లో చెబుతారు. యజ్ఞాల్లో చంపబోయేటువంటి జంతువుని దానికే కట్టాలి, ఇంక వేరే దానికి కట్టినా ఆ యజ్ఞం ఫలించదు. ఆ యజ్ఞం వల్ల పొందవలసినటువంటి ఫలాన్ని ఆ యజమాని పొందలేడు. కాబట్టి యూపస్తంభం అంటే ఇట్ ఈస్ ఎ పిల్లర్ టు విచ్ ది సాక్రిఫిషియల్ యానిమల్ హ్యాస్ టు బి టైడ్. దానికే కట్టాలి, ఇంకో దానికి కడితే యజ్ఞం ఫలించదు. మన వాళ్ళు వాడికి ఛాదస్థం అంటుంటారు. ఛాదస్థం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఛాందసత్వమే ఛాదస్థమైంది. ఛాందసత్వం అంటే వేదంలో ఎలా చెప్తే అలా చేయాలి, దాన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు. కాబట్టి యజ్ఞాల్లో చంపబోయేటువంటి ఆ జంతువుని దానికే కట్టాలి. అది ఆక్టగన్ షేప్లో చెప్తారు, ఆ స్తంభానికే కట్టాలి. అందులో చెప్పినట్టు ఏమాత్రం చేయకపోయినా అపూర్వం పుట్టదు, దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఉదాహరణకి వేదం కృత్వా వేదిం కుర్యాత్ అని శృతి. వేద చేసిన తర్వాత వేది చేయాలి, వెంటనే వేద తయారు చేసిన తర్వాత వేది చేయాలి అని ఉంది. దాని తర్వాత క్షుతేచ ఆచమేత్, తుమ్మొస్తే ఆచమనం చేయాలి అను మంత్రం ఉంది. ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఒకడు వేద చేసిన వెంటనే వాడికి తుమ్మొచ్చింది. వేద చేసిన వెంటనే వేది చేయాలా, తుమ్మొచ్చింది కాబట్టి ఆచమనం చేయాలా అని మీమాంస. కాబట్టి ఈ విధంగా వేదంలో చర్చలు ఉంటాయి. మీమాంస అంటే విశేషణ చర్చ అని అర్థం. కాబట్టి అక్కడ ఏం చేయాలి? వేద చేశాడు, అనుకోకుండా తుమ్మొచ్చింది. వేద చేసిన తర్వాత వేది చేయడం అనేటువంటి కార్యక్రమం నిర్వహించాలా, లేకపోతే తుమ్మొచ్చింది కాబట్టి ఆచమనం చేయాలా, ఆచమనం చేసాక వేది చేయాలా? ఇక్కడ చాలా వాదోపవాదాలు, శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యలు అని ఉంటాయి. ఇవి ఒకదానికంటే ఒకటి తక్కువ. అందువల్ల ఇందులో శృతి ఏం చెప్పింది అని బీరీజు వేసుకుని దీని తర్వాత ఏ పని చేయాలో అది నిర్ణయిస్తుంది అనమాట. ఈ విధంగా చర్చలు ఉంటాయి. అందుకే దీన్ని మీమాంస అన్నారు. మీమాంస అంటే విశేషణ చర్చ అని అర్థం. ఆ విధంగానే చేయాలి. ఆ విధంగా ఏమాత్రం మనం తప్పు చేసినా అపూర్వం పుట్టదు, దాన్ని మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయాలి. ఇదంతా ఎందుకు పెట్టారంటే ఒక డిసిప్లిన్, ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అలవాటు చేయడం కోసం ఈ వేదం ఈ కార్యక్రమ విశేషాలను మనకి చెప్పింది. ఇవి అలాగే చేయాలి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యజ్ఞంలో చంపబోయేటువంటి జంతువుని కట్టేటువంటి స్తంభాన్ని యూపస్తంభం అంటారు. గ్రామేషు ఆత్మవిసృష్టేషు, ఆ గ్రామాలు ఆయన దానం ఇచ్చాడు. యూపచిహ్నేషు, యూపచిహ్నాలు అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క యూపస్తంభం ఉంటుంది.
ఆ యూపస్తంభం ఉంటే అర్థం ఏంటంటే అక్కడ యజ్ఞాలు జరిగాయని అర్థం. ఏ గ్రామాల్లో ఎక్కువ యూపస్తంభాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఎక్కువ యజ్ఞాలు జరిగాయి అని తెలుసుకునేవాళ్ళు. గ్రామేషు గ్రామముల యందు యజ్వనాం ఋత్విక్కుల యొక్క, అంటే యజ్ఞంలో ముఖ్యంగా నలుగురు ఉంటారు, నలుగురు ఉండాలి, ఉండి తీరాలి. యజమాన పంచమాహ ఇడాం భక్షయంతి అనేటువంటి మంత్రం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే యజమాని కాకుండా ఇంకో నలుగురు ఉంటారు అనేటువంటి విషయం తెలుస్తుంది. వాళ్ళు ఎవరంటే హోత, అతన్ని హోత అంటాం. ఇతను ఏం చేస్తాడంటే వేదమంత్రాలు చదివి ఆయా దేవతల్ని పొగుడుతాడు, స్తుతిస్తాడు, వాళ్ళని ఆహ్వానిస్తాడు. అతన్ని హోత అంటారు. రెండో ఆయన ఉద్గాత. ఉద్గాత అంటే ఆయన చాలా అందంగా రుక్కులు చదువుతాడు, సంగీతాత్మకంగా చదువుతాడు. తర్వాత అధ్వర్యు. అధ్వర్యు అంటే వచ్చినటువంటి దేవతలకి ఆయా వస్తువులు సమర్పిస్తాడు, అంటే హోమద్రవ్యం. ఇంకా బ్రహ్మ. బ్రహ్మ అంటే ఈ మూడిటిని, ఈ ముగ్గురిని మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షణ చేస్తాడు, అతన్ని బ్రహ్మ అంటాం. ఈ హోత ఋగ్వేదంలో నిష్ణాతుడు అయి ఉండాలి. అలాగే ఉద్గాత సామవేదంలో నిష్ణాతుడు అయి ఉండాలి. సామవేదం అంటే ఏమి కాదు, ఋగ్వేదానికి సంగీతం కలిపితే వచ్చేదాన్ని సామవేదం అంటాం. సంగీతాత్మకంగా చదువుతారు. అధ్వర్యు. అధ్వర్యు అంటే అతను యజుర్వేదం, అక్కడ ఉండేటువంటి దేవతలకి సమర్పించవలసినటువంటి సామాగ్రిని సమర్పిస్తాడు. బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇతను మొత్తం ఆల్రౌండర్ అనమాట. ఈయన మొత్తం యజ్ఞం నిర్వహణ అని చేస్తారు. ఈ నలుగురు ఉంటే అది యజ్ఞం అవుతుంది. ఈ నలుగురు కాకుండా యజమాని ఉంటాడు. అందుకే యజమాన పంచమాహ ఇడాం భక్షయంతి అని మన శాస్త్రాలు చెప్పాయి. హోత. హోత ఋగ్వేదంలోను, ఉద్గాత సామవేదంలోను, అధ్వర్యు యజుర్వేదంలోను, బ్రహ్మ అధర్వణ వేదంలోను. వీళ్ళు నిష్ణాతులై ఉంటారు. ఈ వేదాలు వాళ్ళకి తప్పనిసరిగా రావాలి, మిగిలిన వేదాలు పరిచయం కావాలి. కాబట్టి ఈ నలుగురు వీళ్ళని ఏమంటారంటే యజ్ఞులు అంటారు. యజ్ఞం అంటే యజ్ఞం చేసేటువంటి వాళ్ళు. యజ్ఞం చేసిన వారి యొక్క అర్ఘం అర్ఘం అంటే పూజాద్రవ్యాన్ని, అనుపదం వెంటనే, ఆశిష ఆశీస్సులను ప్రతిగృహ్ణంతో స్వీకరిస్తూ ముందుకు నడుస్తున్నారు. అంటే వారు ఇచ్చినటువంటి పూజాద్రవ్యాన్ని, అలాగే అర్ఘ్యం. అర్ఘ్యం అంటే వారు సమర్పించేటువంటి ఆ పవిత్రమైనటువంటి నీటిని, అనుపదం వెంటనే, ఆశిష ఆశీస్సులను స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు అని అర్థం. చూడండి, ఆ సుదక్షిణా దిలీపులు తాము దానంగా ఇవ్వబడినటువంటివి, అలాగే యూపస్తంభములు కలిగినటువంటి ఆ గ్రామముల యందు అక్కడ ఉండేటువంటి యజ్ఞ నిర్వాహకుల యొక్క అర్ఘ్యాన్ని వెంటనే వారిచ్చేటువంటి ఆశీస్సులను స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు యజ్ఞాలు చేశారు కాబట్టి ఆ రాజు వాళ్ళకి ఆయా గ్రామాలు దానంగా ఇచ్చాడు. అటువంటి వారి యొక్క అర్ఘ్యాన్ని, అలాగే ఆశీస్సుల్ని స్వీకరిస్తూ వారికి నమస్కరిస్తూ ఆ రాజదంపతులు ముందుకు వెళ్తున్నారు అని అర్థం.
ఇంకా వారి ప్రయాణం పూర్తి కాలేదు. తర్వాత ఏమైందో తర్వాత చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.